జై శ్రీరామ్. భారత్ మాతాకి జై. మన పాత బస్తీల టోలీ చౌకీల అక్కడ ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అమెరికా పోయి కాల్వనికి రెడీ అయిపోయారనమాట. అంటే అక్కడ ఏదో ఒక వాళ్ళ ఫెస్టివల్, ఒక పండుగ చేసుకుంటుంటే మనోళ్ళు ఇద్దరు అయ్యా కొడుకు పోయి సంపనీకి చూసిరంట. వాళ్ళు దొరికిపోయారు. కాకపోతే అక్కడ అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళని పట్టుకున్నారు. ఇంకా కొంతమంది ప్రాణాలు అయితే పోయినాయి అక్కడ. మ్యాక్సిమం కొంత 7-8 మందో 10 మందో 12 మందిలో ప్రాణాలు అయితే పోయినాయి. అయితే వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడ ఇదే కథలు అయితుంటాయి. అంటే టోలీ చౌకీలో వీళ్ళ చుట్టాలు కానీ వీళ్ళ ఇంకెవరెవరో వీళ్ళకి కావాల్సిన వాళ్ళు బాంబులు తయారు చేసేవాళ్ళు, లేకపోతే పిస్తోళ్ళు తయారు చేసేవాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో తెలియదు. టోలీ చౌకీ ఒకటే అని కాదు, చంద్రాయణగుట్ట, చార్మినార్, బాలాపూర్ ఇటువంటివి చాలా ఉన్నాయి. వీళ్ళు ఎక్కడెక్కడైతే ఎక్కువ ఉన్నారో అక్కడక్కడ అవే కథలు అవుతుంటాయి. దయచేసి పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇస్తేనే వచ్చి మేము చూస్తాము, లేకపోతే లేదు అంటే ఎంతోమంది ప్రాణాలు పోతాయి మీకు కంప్లైంట్ ఇచ్చే వరకు. కాబట్టి మీరే కొద్దిగా ముందు జాగ్రత్త తీసుకొని ఏమన్నా మన తెలంగాణని మీరు కాపాడాలి అని అనుకుంటే పోలీస్ వ్యవస్థ అంతా కలిసి మీరు రిక్కి నిర్వహించి ఇల్లు ఎత్తుకండి. వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటే అక్కడ ఇల్లు ఎత్తుకండి, వీళ్ళ బండ్లు ఎత్తుకండి, వీళ్ళ హోటల్ ఎత్తుకండి, వీళ్ళ మదర్సాలు ఎత్తుకండి, వీళ్ళ మస్జిద్లు కూడా వెతకండి సార్. వెతుకుతే అంటే ఇటువంటి దొంగనా కొడుకులు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది మీకు తెలిసిపోతుంది. ఇలా పట్టుకొని ముందు పాకిస్తాన్కు తరిమేస్తే ఈ దేశం బాగుపడుతుంది, మా రాష్ట్రం బాగుపడుతుంది, అన్ని ఏరియాలు బాగుపడతాయి, ఈ దేశమే బాగుపడుతుంది సార్. నేను చెప్పేది ఏమైనా తప్పు ఉంటే నాకు చెప్పొచ్చు. ఒకవేళ ఇది నేను చెప్పింది నచ్చితే లైక్ కొట్టండి, లేకపోతే అందరికీ చేరేట్లాగా నలుగురికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. ఇటువంటి విషయాలు తెలుసుకోవాలంటే బెల్ ఐకాన్ నొక్కండి. జై శ్రీరామ్.